ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. 18 రాష్ట్రాలకు భారీ తుఫాను ముప్పు, స్కూల్స్ మూసివేత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇక ఐఎండీ అయితే హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే కోల్కతాకు తుఫాను ముప్పు, దాంతోపాటు మరో 18 రాష్ట్రాలకు కూడా ఐఎండీ హెచ్చరిక. కోల్కతాకు తుఫాను హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ. కలకత్తాకు తుఫాన్ ముప్పు అయితే పొంచి ఉంది. ఇరాక్, బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ తుఫాన్ ఏర్పడిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్తో సహా మరో 18 రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలిపింది. తుఫాను కారణంగా ఉత్తర భారతదేశంతో పాటు ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 15 వరకు కూడా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో హిమపాతంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉందంటున్నారు. ఇక మార్చి 13 పంజాబ్, హర్యానాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఇక మార్చి 15 వరకు కూడా రాజస్థాన్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే తూర్పు రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మార్చి 15 వరకు కూడా వర్షాలు కురుస్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్లో భారీ హిమపాతం సంభవించవచ్చని పేర్కొంది. ఇక దక్షిణాది రాష్ట్రాలను కూడా ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా చూస్తే తమిళనాడు, కేరళలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. పరిస్థితులు కనుక చేదాటితే స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఇక ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిక జారీ చేశారు.